Hi guys. Yes, this is Ramu again from Rambanam 100x. ఫ్రెండ్స్, మీరు మీ యొక్క టీంని ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాస్ కానీ వినిపిస్తున్నారు కదా. ప్లాన్ ప్రజెంటేషన్ కోసం వినిపిస్తున్నారు కదా. ఎట్లా వినిపిస్తున్నారు? ఆన్లైనా ఆఫ్లైనా? ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ వినిపించేటట్లయితే మీరు ఎట్లా వినిపిస్తున్నారు, ఏ రకంగా తీసుకొచ్చి వాళ్ళ ప్లాన్ ప్రజెంటేషన్ ఇప్పిస్తున్నారు, దాన్ని ఎంత టైంలో వినిపిస్తున్నారు, సో దాన్ని ఏ విధంగా కంక్లూడ్ చేస్తున్నారు, ఇది ఈ పాయింట్స్ అన్నమాట ఈ వీడియోలో. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఈ ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా వినదలుచుకున్న వాళ్ళు పూర్తిగా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటరు. దీంట్లో టైమింగ్ గురించి, అట్ ది సేమ్ టైం వినిపించాల్సిన పద్ధతి గురించి, అట్ ది సేమ్ టైం మీరు ఉండాల్సిన విధానం గురించి మొత్తం వివరించబోతున్నామండి ఈ వీడియోలో. ఫ్రెండ్స్, అయితే ఆ, మీలో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి వీడియోలు, ఇలాంటి రిలేటెడ్ వీడియోలు, ఎంఎల్ఎం రిలేటెడ్ వీడియోలు ఇంకా కావాల్సి ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చాలామందికి వెళ్ళాల్సి ఉంది కాబట్టి ఈ వీడియో. ఎస్, ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వద్దాం. ఫ్రెండ్స్, మనం ఏ కంపెనీని టేకప్ చేసినా, ఎంఎల్ఎం రిలేటెడ్, డైరెక్ట్ సెల్లింగ్ రిలేటెడ్ ఏ కంపెనీ మనం టేకప్ చేసినా, మనందరం కూడా టీమ్ బిల్డింగ్ కోసం, లేకపోతే టీంని పెంచుకోవడం కోసం, నెట్వర్క్ మార్కెటింగ్ సెటప్లో భాగంగా టీమ్ ఎలాగైతే గ్రోత్ తీసుకురావాలి అందులో భాగంగా టీంని మనం ప్రమోట్ చేస్తూ ఉంటాం. మనకు తెలిసిన ప్రాస్పెక్ట్స్ని, మనకున్నటువంటి ఆ కాంటాక్ట్స్ని మన మీటింగ్లోకి తీసుకొచ్చి వినిపిస్తూ ఉంటాం. అంటే తద్వారా వాళ్ళకి ప్రజెంటేషన్ ఇస్తాం. అంటే ఇస్తాము లేదా ఇప్పిస్తాం. అయితే ఇక్కడ మనం ఇచ్చే రకం కొంతమంది లీడర్స్, కొంతమంది ఆ ఇచ్చే ప్లేస్కి, అంటే ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాస్ కానీ అటెండ్ చేయించి తద్వారా వాళ్ళకి వినిపించేటట్టుగా చేయటం రెండో పద్ధతి. ఈ రెండు కాకుండా మనమే ఓన్గా అన్నీ కూడా బ్రోషర్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకొని మనమే ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేసి తద్వారా వాళ్ళకి అది ఇక్కడ ఉన్న ప్లాన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం. ఏ మోడల్ అని ఎంచుకోండి. బట్ ఇక్కడ ఆ పర్సన్ ఎవరైతే వినే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో డీల్ చేసేటప్పుడు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు, చేయకూడని పనులు రెండు కూడా మాట్లాడుతున్నామండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కస్టమర్స్ ఎవరైతే ఒక న్యూ పర్సన్స్, న్యూ కాంటాక్ట్స్ ఎవరైతే ఉంటారో మీకున్నంత ఉత్సాహం వాళ్ళకు ఉండకపోవచ్చు. ఫస్ట్ నోట్ చేయాల్సిన పాయింట్ ఇది. మీరు గతంలో చాలా కంపెనీలో చేసి ఎక్స్పీరియన్స్ పొందొచ్చు, వాళ్ళకి లేకపోయి ఉండొచ్చు. అంటే అదేవిధంగా వేరే కంపెనీలో మీరు కొంచెం ఇన్కమ్ సంపాదించి ఉండొచ్చు, బట్ వాళ్ళకి ఇన్కమ్ అనేది టేస్ట్ తెలియకపోయి ఉండొచ్చు. లేదా వేరే కంపెనీలో కొంచెం నెగిటివ్గా వాళ్ళకి ఎదురు దెబ్బలు తగిలి ఉండొచ్చు కూడా. అవునా అండి? అని ఆ రకం కూడా ఉంటారు. సో ఇక్కడ నేనేమంటానంటే మీరు అదంతా కూడా మైండ్లో పెట్టుకొని వాళ్ళతో డీల్ చేయాలి. ఇఫ్ నాట్ ఆ కస్టమర్ మీకు దొరకడు, కనెక్ట్ అవ్వరు, ఎన్రోల్ చేసుకోరు. బట్ ఇక్కడ మనం ఏ విధంగా డీల్ చేయాలి అంటే ఆ పర్సన్ని ఆ ప్రజెంటేషన్ క్లాస్ ఏదైతే ఉందో క్లాస్కి వినిపించడం అనేది ది బెస్ట్ వే. ఎందుకంటే మీకు మీరుగా డైరెక్ట్గా చెప్పకుండా, మీరెంత తోపైనా సరే మీ కంపెనీలో మీ టీంలో మీరు తోపు, ఆ పర్సన్ కాదు కదా, మీ ఓన్ కాంటాక్ట్ అది. ఆయనకి మీరే చెప్పడం కంటే కూడా మీకున్న కాంటాక్ట్స్లో మీరు అక్కడ మీ కంపెనీలో జరిగే ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాస్ కానీ అక్కడ అటెండ్ చేయించి అక్కడ వినేటట్టుగా చేయించడం అనేది ది బెస్ట్ వే నా పర్సెప్షన్లో. ఓకే, అయితే ఆ వినిపించేటప్పుడు కూడా కొన్ని మిస్టేకులు చేస్తూ ఉంటారు చాలామంది. తెలిసి తెలియక కొన్ని చేస్తూ ఉంటారు. సపోజ్ ఫిజికల్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక బిగ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంతమందిని ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఎప్పుడైతే వచ్చారో హాల్కి వచ్చిన తర్వాత వాళ్ళని ఇన్వైట్ చేసడం దగ్గర నుంచి మళ్ళీ ప్రోగ్రామ్ అయిన తర్వాత వాళ్ళని పంపించేంత వరకు కూడా మీరు వెరీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా కేర్ఫుల్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళని ఎంతో నమ్మకం కలిగించి మీ మీద ఉన్న ఇంప్రెషన్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో వాళ్ళ దగ్గర వాడి తద్వారా వాళ్ళని తీసుకొచ్చారు. గుర్తుపెట్టుకోండి, కంపెనీ ఏంటో వాళ్ళకి తెలియదు, లీడర్స్ ఏంటో వాళ్ళకి తెలియదు, దీంట్లో ఉన్న దమ్మేంటి ఇంకా వాళ్ళకి ఏం తెలియకపోవచ్చు. బట్ మీకున్న మొహమాటాన్ని వాడి, ఇన్ఫ్లుయెన్సర్ వాడి తీసుకొచ్చారు కదా. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి క్లాస్లో. కొంతమంది ఫిజికల్ మీటింగ్లో తీసుకొస్తారండి, వస్తారు, వెల్కమ్ చెప్తారు, తీసుకెళ్ళి అక్కడ ఏదో కూర్చోమంటారు. ఎక్కడో సీటు కూడా మనమే ఆఫర్ చేసి ఆ సీట్లో తీసుకెళ్ళి కేర్ఫుల్గా కూర్చోపెట్టాలి. అంటే చిన్న చిన్న పనులు శ్రద్ధగా చేస్తే బిగ్ రిజల్ట్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. భారీ పనులు చేస్తే భారీ ఇన్కమ్స్ రావు, అది కాదు స్ట్రాటజీ. చిన్న చిన్న పనులే శ్రద్ధగా చేయాలి, డిసిప్లినరీగా చేస్తే రిజల్ట్ చాలా బిగ్గా ఉంటుంది. వచ్చిన లీడర్స్ ఎవరైనా సరే మీ మాట నమ్మి మీకోసం వచ్చారు కదా, వాళ్ళు మంచిగా షేక్ అండి ఇవ్వండి, లేదా ఒక వాళ్ళకి నమస్కారం పెట్టండి, తెలుగు నమస్కారం. ఆ విధంగా వాళ్ళని విష్ చేసి లోపలికి తీసుకొచ్చి, ఏదైనా నేను బయట జరిగే ఒక ఈవెంట్స్ గురించి చెప్తాను.
వాళ్ళకి సీట్ ఆఫర్ చేసి మీరే కొంచెం రిజర్వ్లో ఉంచి సీట్ ఆఫర్ చేసి అక్కడ కూర్చోబెట్టి మంచిగా వాళ్ళకి అన్ని కన్వీనియంట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. అది మీ బాధ్యత. సెకండ్ వన్, మీటింగ్ స్టార్ట్ అవుతుంది అనగా వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళకి తెలియదండి. వాళ్ళు అటు ఇటు చూస్తూ ఉంటారు. ఎంతమంది వచ్చారు ఏంటో అంటూ ఉంటారు. ఎవరెవరు తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ ఓకే, వాటిని అబ్జర్వ్ చేయండి. బట్ వాళ్ళకి దగ్గరలోనే మీరు కూడా కూర్చోండి. మ్యాక్సిమం ట్రై చేయండి. మీరు ఇంకా మంచి అతిపెద్ద భారీ లీడర్ అయితే ఎక్కడ ఫ్రంట్ కూర్చోవాల్సి ఉంటుందేమో. అంటే ఒకళ్ళిద్దరు అయితే మీరు కొంచెం దగ్గరికి కూర్చుంటే బెటర్. ఇంకా కొంచెం 10 to 20 మెంబర్స్ అట్లా కానీ ప్రమోట్ చేస్తుంటే వాళ్ళకి ఒక ఆఫర్స్ చెప్పి అక్కడ ఏదైతే సీటింగ్ అని కూడా వాళ్ళకి కన్వీనియంట్గా చూసి తర్వాత మీరు వెళ్ళొచ్చు. ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏదైనా వాటర్ కావాల్సిన వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నా ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి. అంటే వాళ్ళ వైపు వాళ్ళ పట్ల మీరు ఎంత కేర్గా ఉన్నారో, ఏమంటే ఎంత క్యూరియాసిటీగా ఉన్నారో వాళ్ళకి అదంతా కూడా వాళ్ళకి అంతా అంతా కూడా రికార్డ్ అవుతుందండి. ప్రతి వాళ్ళకి అదంతా కూడా అబ్జర్వ్ చేస్తారు. సో, ఆ విధంగా వాళ్ళని కొంచెం వాళ్ళకి ఫెసిలిటేట్ అన్నీ కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే ప్రెజెంటర్ ఉన్నారో, ఎవరైతే చీఫ్ గెస్ట్ ఉన్నారో, ఆ గెస్ట్ వచ్చి మొదలెడటానికి ముందు గాని, తర్వాత గాని వారి గురించి ఎట్టి పరిస్థితుల్లో మీరు నెగెటివ్ వర్డ్స్ ముందు గాని, తర్వాత గాని మాట్లాడటానికి వీలు లేదు. ఆ వ్యక్తి మీకు పర్సనల్‌గా పడకపోవచ్చు. ఆయన విధానం మీకు నచ్చకపోవచ్చు. బట్ మీ ప్రాస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి నెగెటివ్స్ వినటానికి మీరు తీసుకురాలా. ఇదెందుకు అంటున్నానంటే దీన్ని కూడా మాట్లాడే ఉన్నారు. అది సంగతి. దీన్ని కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారండి. సో, వాళ్ళ గురించి నెగెటివ్ చెప్పొద్దు. మంచిగా చెప్పండి. మంచిగా ప్రమోట్ చేయండి. గ్రేట్‌గా చెప్పండి. వానికి చాలా బిగ్ లీడర్ అండి. ఇన్ని ఏరియాలో వానికి టీమ్ ఉందండి. వారి యొక్క అచీవ్‌మెంట్స్ ఇట్లా ఉన్నాయి. వారి యొక్క ఫైనాన్షియల్ యొక్క సక్సెస్ రేట్ ఇలా ఉంది. ఇవన్నీ చెప్పొచ్చు. ఆయన యొక్క స్పీకింగ్ స్కిల్స్ కూడా చెప్పొచ్చు. ఈయన మాట్లాడారంటే బాగా అర్థమవుతుందండి. చాలామంది దీని ద్వారా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, మీకు లక్కీ అండి ఈవేళ ఆయనొచ్చారు సార్ ద్వారా అని చెప్పేసి మీరు చక్కగా కూర్చోబెట్టి వాళ్ళకి ఒక ఇంట్రడక్షన్ మీరు పర్సనల్‌గా చెప్పి కూర్చోబెట్టండి. వీలైతే స్టార్టింగ్‌లోనూ ఒక ఇంట్రడక్షన్ చేయాలంటే చేయొచ్చు. ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లమ్. అయితే అది ఆకున్న సమయాభావాన్ని బట్టి మీరు మసలుకోవాల్సి ఉంటదండి. అయితే మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అవుతుందండి అసలు కథ. మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత స్పీకర్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మొబైల్ ఫోన్‌ని ఏవండీ మీరు స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళతో స్విచ్ ఆఫ్ చేయించండి. లేదా మీరు సైలెంట్ మోడ్‌లో పెట్టి అది వాళ్ళకి చూపించి వాళ్ళని కూడా సైలెంట్ మోడ్‌లో పెట్టించాలి. అది మీ కనీస బాధ్యత గుర్తుపెట్టుకోండి. ఎవరైతే న్యూ ప్రాస్పెక్ట్స్‌ని పిలిచారో వాళ్ళ యొక్క కనీస బాధ్యత. ఆ పని చేయరండి చాలామంది. రెండో పాయింట్ అంటే మిస్టేక్ చెప్తున్నాను, ఎట్లా ఉండాలో కూడా రెండో చెప్తున్నానండి. ఓకే. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే మీరు సైలెంట్‌లోనో లేకుంటే స్విచ్ ఆఫ్ చేయలేదో ఫోన్ అన్న తర్వాత ఫోన్‌లు వస్తా ఉంటాయి. ఎందుకంటే అది అందరికీ మనకు బాగా సిద్ధహస్తులం గదా! ఫోన్‌లో చాలా బిజీ అందరం కూడా. ఆయనకు వర్క్ ఉన్నా లేకపోయినా, డ్యూటీ ఉన్నా లేకపోయినా, సంపాదన ఉన్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా ఫోన్‌లు మాత్రం ప్రతి వాళ్ళకి వస్తా ఉంటాయి. అది మనకి బాగా అలవాటయిపోయింది. మన రెగ్యులర్ లైఫ్‌లో కామన్ అయిపోయింది. సో, వచ్చే కాల్స్‌ని ఏం చేయాలి? మీ కాల్స్‌ని సైలెంట్‌లో ఉంది. చేత్తో పట్టుకున్నారు. కాల్ కనిపిస్తుంది. ఏం చేయాలి? వాళ్ళు అక్కడే కూర్చొనున్నారు మీ పక్కన. లేకపోతే 10 మందున్నారు, 20 మందున్నారు. మీరు ప్రమోటర్‌గా అక్కడ కూర్చున్నారు జస్ట్ అలాగా. ఆ ఫోన్ కాల్ పట్టుకొని మీరు బయటికెళ్ళిపోయి ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే, ఆ సైలెంట్‌లోకి పెట్టిన ఆయన సంగతేంటి? ఆయనేమనుకుంటాడు? మీ మీద ఆయనకు ఉద్దేశ్యం ఏం కలుగుద్దో ఒక్కసారి ఆలోచించండి. చిన్న లాజిక్ ఇది. పెద్దేం కాదు. ఏమనుకుంటారండి? ఈయనైతే ఫోన్‌లో మాట్లాడుకుంటాడు. మమ్మల్నయితే బంద్ చేపిచ్చాడు. అనుకుంటారా? అనుకోరా? ఎవరైనా అనుకుంటారు. మీరున్న అనుకుంటారు. నేనేమంటానంటే అలా దొరికిపోయే చిన్న చిన్న జిమ్మిక్కులు చెయ్యొద్దు. ఏవండీ ఏమైపోదు. మిస్డ్ కాల్ ఉన్నాయి గదా! వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ఎంతో కష్టపడ్డారే ఆయన తీసుకురావడానికి. ఆ వ్యక్తిని అది వినిపించాలని ఎంతో తాపత్రయపడ్డారే. వచ్చిన తర్వాత మీరు ఫోన్ కాల్ పట్టుకొని అటు వెళ్ళిపోయి, ఇటు వెళ్ళిపోతే ఎట్లా? ఆయన కాన్సంట్రేషన్ మిస్ అవుద్ది. మీరేదైతే ఆ వ్యక్తి గురించి ఎవరు ఆ చీఫ్ గెస్ట్ స్పీకర్ గురించి సీరియస్‌గా చెప్పారో అదంతా కూడా ఏవండీ మొత్తం ట్రాష్ లాగా భావిస్తారు. ఎప్పుడు మీరు ఫోన్ పట్టుకొని బయటికెళ్ళినప్పుడు. అంతేగా? నిజంగా అంత సీరియస్ ఉంటే మీరుండాలిగా? అంతే గదండీ! మీకో రోల్, నాకో రోల్ లేదు గదా! వాళ్ళు అదే అనుకుంటారు. ఏమనుకోరులే మావోడేనండి, మా బావగారేనండి, మా బాబాయేనండి. నో డౌట్ ఎట్ ఆల్ అదే అనుకుంటారు. ఎవ్వరైనా సరే అదే అనుకుంటారు. సో, ఇక్కడ వాళ్ళ దగ్గర సీరియస్‌నెస్ క్రియేట్ చేసిన విధంగా మీరు నడుచుకోకపోతే సమస్యలు అక్కడే స్టార్ట్ అవుతాయి. ఆ బిలీఫ్ సిస్టమే దెబ్బతింటది. ఈ కాన్సెప్ట్ మీదే సిస్టమ్ అది యొక్క మైండ్ సెట్ అనేది కొంచెం డల్ అయిపోతుంది. డైల్యూట్ అయిపోతుంది. సో, అది అలా జరగకుండా ఉండాలంటే మీరు సీరియస్‌గా ఉండండి. చెప్పే స్పీకర్ ఆ పదాలు, ఆ మీటింగు, ఆ ప్లాను 10 సార్లు విన్నారు, 100 సార్లు విన్నారు. బట్ ఆయనున్నారు గదా! ఆయన కోసమైనా చక్కగా వినటం అనేది నేర్చుకోండి. వాళ్ళ కోసమైనా మీరు వినండి. పదే పదే వినండి. మీకో సంగతి తెలుసా?
విన్న ప్రజెంటేషన్‌ని, విన్న ప్లాన్‌ని పదే, పదే, పదే వింటే మీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అయితాయి యాస్ పర్ సైకాలజీ. 21 టైమ్స్ విన్నారు అంటే అది మీరు జీవితంలో మర్చిపోరంట ఆ ప్లాన్‌ని. మీకు అర్థమైందా? 21 చాలా వెరీ వాల్యుబుల్ నంబర్. దాని మీద చాలా మ్యాటర్ ఉంది. సో, నేనేమంటానంటే రిపీట్‌గా వినండి, ఇంట్రెస్ట్‌గా వినండి. వాళ్ళు ఎలా అయితే ఉత్సాహంగా వింటున్నారో అలాగే మీరు కూడా వినండి. నెక్స్ట్ పాయింట్. ఆ స్పీకర్ ఏదైతే మాట్లాడుతున్నారో అక్కడ హైలైట్స్ వస్తా ఉంటాయి కొన్ని కొన్ని. ఆ హైలైట్స్ వచ్చినప్పుడు మీరు స్పందించండి, ప్రతిస్పందించండి. స్పందించడం అంటే మంచిగా క్లాప్స్ ఇవ్వటము, మంచిగా విజిల్స్ ఏస్తారు కొన్ని కొన్ని. ఒక్కొక్క మీటింగ్ ఒక్కో మోడల్‌లో జరుగుద్ది. ఆ యొక్క పరిస్థితులను బట్టి. అందరూ కామ్‌గా ఉంటే మీరు ఒక్కలే లేసేసి విజిల్స్ ఏస్తే మీదో ఏదో సినిమాలో బ్రహ్మానందం విజిల్స్ ఏసినట్టు ఉంటుంది. అంటే అక్కడున్న సిట్యుయేషన్ బట్టి మీరు కొంచెం ఉత్సాహంగా అక్కడ కనిపించండి. యాస్ ఏ లీడర్‌గా. అక్కడికి అట్ ది సేమ్ టైమ్ మళ్ళీ వెకిలి చేష్టలా ఉండకూడదండి. రెండిటికి చాలా తేడా ఉంది. ఆ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ చక్కగా మీరు ఆ యొక్క ఉత్సాహాన్ని మీరు చూపించండి. వాళ్ళు కూడా మిమ్మల్ని బట్టి వాళ్ళు కూడా ఫాలో అవుతారు. ఇప్పుడు ఈ పక్కనున్న వ్యక్తి క్లాప్స్ కొడుతున్నాడు. మంచి వర్డ్స్ వచ్చేటప్పటికి. ఆ మంచి వర్డ్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఈ పక్కనున్న వ్యక్తి క్లాప్స్ కొడుతున్నాడు. ఈ మధ్యలో ఉన్న వ్యక్తి కనీసం ఏదో అట్లా ఏదో కొడతాడు గదా! అదే అనమాట. వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం అంటే అది. వచ్చిన వ్యక్తిని ఇన్వాల్వ్ చేసే విధంగా మనం కొంచెం దాన్ని ఇదంతా కూడా వాళ్ళనేదో మభ్యపెట్టడానికో, వాళ్ళనేదో దీంట్లో దించడానికో కాదు. ఇదంతా కూడా ఇదొక థియరీ అండి ఇది. యాస్ ఏ మార్కెటింగ్ పర్సన్‌గా వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్‌లో భాగంగా మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వటం అనేది ఒక థియరీ. ఓకే. డీప్‌గా మళ్ళీ మాట్లాడదాం. దీని మీద ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. బట్ ఇక్కడ నెక్స్ట్ పాయింట్‌కి వెళదాం. ఆ విధంగా వాళ్ళ యొక్క స్పీకర్‌కి మీరు రెస్పాన్స్ అవుతూ, వాళ్ళు కూడా రెస్పాండ్ చేస్తూ మీరు ఇన్వాల్వ్ కావాలి. క్లాప్స్ కొట్టాలి. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళతో అదంతా కూడా ఎంకరేజ్ చేయించాలి వాళ్ళు కూడా. ఓకే. అలా ఎప్పుడైతే మీరు వింటూ ఉన్నారో ఫోన్ కాల్స్ వచ్చినా ఏదొచ్చినా పోవద్దు. కొంతమందికి సిగరెట్ అలవాటు ఉంటుంది. స్మోకింగ్ ఉంటాయి గదా! స్మోకింగ్ అనుకోండి ఇంకేముంటాయి. అవన్నీ కూడా ఈ గంట, గంటన్నర ఆ ప్రెజెంటేషన్ ఉన్నంత సమయం కూడా మీరు పక్కన పెట్టండి దయచేసి. ఓకే. మీ బ్యాడ్ హ్యాబిట్స్ మానేయమని ఇప్పుడు అలాంటి హితబోధలే నేను చెప్పట్లేవి. అవన్నీ మీ పర్సనల్ పక్కన పెట్టండి. బట్ అలాంటి వాటిని ఇలాంటి సమయంలో కొంచెం వాయిదా పోస్ట్‌పోన్ చేయండి. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత వీళ్ళని పంపించిన తర్వాత మీరు ఎలా అయినా వాడండి ఇక్కడి నుంచి. కానీ ఈళ్ళున్నంత కాసేపు కూడా మీ సొంత ప్రాస్పెక్ట్స్ ఎవరైతే మీటింగ్‌లో ఉన్నారో, ఆ కాసేపు కూడా మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. వాళ్ళ పట్ల చాలా శ్రద్ధగా ఉండండి. చాలా ఇంట్రెస్ట్‌గా ఉండండి. వాళ్ళ మీద మీరు యొక్క అది కనిపించాలనమాట వాళ్ళకి. నా మీద చాలా శ్రద్ధగా ఉన్నారు. నా అంటే చాలా ప్రేమగా ఉన్నారు, ఇంట్రెస్ట్‌గా ఉన్నారు ఈయన వ్యక్తి అని ఆళ్ళనుకోవాలి. మీ మీ క్యారెక్టర్‌ని బట్టి, మీ ప్రవర్తన బట్టి వాళ్ళకి ఈ సిస్టమ్ మీద గాని, ఆ లీడర్స్ మీద గాని రెస్పెక్ట్ పెరగాలి గదా! అదే కదా మీరు జేయాల్సింది. అది చాలామంది చేస్తారు గానీ, చాలామంది మైనస్ చేయరు. అందుకే ఈ వీడియో. ఇఫ్ నాట్ ఇది అవసరం లేదు మనకి. సో, ఆ విధంగా మలుసుకోవాలి. ఓకే. ప్రోగ్రామ్ అయిపోయింది. మధ్యలో ఒక రికగ్నిషన్ వచ్చినప్పుడు మీ పాయింట్ వచ్చినప్పుడు చక్కగా మీరు వెళ్ళండి. మీరు వెళ్లి మీ పాత్ర మీరు మాట్లాడండి. పర్టిక్యులర్‌గా వీళ్ళని ఉద్దేశించి మాత్రం మీరు పర్టిక్యులర్‌గా మెన్షన్ చేయకండి. అంత అవసరం లేదు. మీరు క్యాజువల్‌గా ఏం చెప్తారో అక్కడ చెప్పండి. అక్కడ ఏమైనా మేము పిలిస్తే మీరు పెద్ద లీడర్ అయ్యండి. అంటే పర్టిక్యులర్‌గా మెన్షన్ చేసి వాళ్ళు మీ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పొచ్చు. మెన్షన్ చేయొచ్చు అవసరమైతే. పరిచయం చేయొచ్చు. అంతా మామూలే. కానీ మీ స్పీచ్‌లో భాగంగా వీళ్ళని కలపొద్దు. అది. మీకు అర్థమైంది కదా! ఆ విధంగా చేయటం మాత్రం అది కొంచెం ఆహ్, వాళ్ళేదో ఫోకస్ అవుతారు. అంటే మమ్మల్ని ఫోకస్ చేస్తున్నారు ఏంటి అనేది కొంచెం ఇది అంతే కదా! మార్కెటింగ్‌లో ఇవన్నీ కొంచెం మనం డైజెస్ట్ చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి. సో, ఎట్ ది సేమ్ టైమ్ ఇఫ్ నాట్ మేము లేకున్నా గాని ఆయన కింగే అనే విషయం ఈయనకి అర్థం కావాలి. ఇది పాయింట్ నాది. ఒకవేళ మేమంటే ఈవేళ వచ్చాం గానీ, మేము లేకపోయినా సరే ఈయన కింగే తక్కువోడు కాదు. ఈయన దగ్గర మంచి అవకాశాలున్నాయి. ఈ అవకాశం నేను వదులుకున్నానంటే నాలాంటోడిని 100 మంది తీసుకురాగల కెపాసిటీ ఈయనకుంది అన్నట్టు అనుకోవాలాళ్ళు. ఎవరు? మీ ద్వారా వచ్చిన మీ కాంటాక్ట్స్. ఇదంతా కూడా ఒక వీడియోలో కవర్ చేయడం అంత ఈజీ కాదులెండి. బట్ వీలైనంత వరకు మీరు అర్థం చేసుకోండి జాగ్రత్తగా. అవసరమైతే సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ మీరు వినండి దీన్ని మళ్ళీ. అప్పుడు మీకు కొంచెం దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కొంచెం చాలా వరకు క్యాచ్ చేయగలుగుతారు. అది నా ఉద్దేశ్యం. సో, మీటింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ మీటింగ్ చక్కగా ఇదంతా అయిపోయిన తర్వాత మీరు వీలైతే మాక్సిమం వాళ్ళతో కాంటాక్ట్ చేపించండి. జస్ట్ షేక్ హ్యాండ్ ఇప్పించండి. ఎవరితో? స్పీకర్‌తో లేదా చీఫ్ గెస్ట్‌లు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కాంటాక్ట్ చేపించి చక్కగా నవ్వుతూ మాట్లాడిపించి వాళ్ళతో కూడా వాట్ ఈస్ వాట్ మాట్లాడొచ్చు. ఏమైనా అర్థం కానియి ఏమైనా ఉంటే ఒకసారి అడగించొచ్చు స్పాట్‌లో. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి అంటే ఇది చాలా కీలకం. అప్పటి వరకు కూడా ఈ లీడర్ ఓపిక పట్టుకొని ఉన్నదంతా కూడా ఆయన మనసులో ఉన్నదంతా కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంచుమించుగా లేట్ టైమ్ అయిపోతుంది. ఈవినింగ్ అయితేనేమో నైట్ అయిపోతుంది. డే టైమ్ అయితేనేమో లంచ్ టైమ్ దాటిపోవటం కొంచెం లేట్ అట్లా ఏదో జరుగుద్ది. అప్పుడు పట్టుకుంటారండి చాలామంది లీడర్స్. ఎవరిని? తీసుకొచ్చిన వాళ్ళని. వాళ్ళతో ఏం మాట్లాడతారప్పుడు? అప్పుడు మొదలుపెట్టి ఇది అట్లా గాదు, ఇట్లా గాదని ఆల్రెడీ అయిపోయిందక్కడ క్యాసెట్ ఒకటి.
ఏమండి ఆ లీడర్స్ చెప్పేశారు, చీఫ్ చెప్పారు, స్పీకర్ చెప్పారు అన్నీ అయిపోయినాయి. ఆ రోజుకి మీరు చేయకూడని పని మీరు మాట్లాడొద్దు ఇంకా. చేయాల్సిన పని ఏవండీ మనం చక్కగా సాగనంపి ఎలా అయితే వచ్చారో వాళ్ళు చక్కగా మంచిగా బయటికి తీసుకెళ్ళి ఒక డ్రింకో ఏదో సమోసా అనేదో ఇప్పించి వీలైతే మంచిగా పంపించి ఆంటీ గారు వెళ్ళిరండి, బాబాయ్ గారు మీరు వెళ్ళిరండి అని చక్కగా వాడిని ఆటో అయితే ఆటో, బైక్ అయితే బైక్ ఇచ్చి మంచిగా వాడిని పంపించేయండి ఇంటికి. మంచిగా చాలా మంచిగా వాళ్ళకి మర్యాదపూర్వకంగా వాళ్ళని పంపించేసేయండి. వెళుతూ వెళుతూ సార్ రేపు మళ్ళీ మనం మాట్లాడదాంలే దీని గురించి ఇంకా ఏమన్నా దీని విషయాలన్నీ కూడా దీని అప్డేట్స్ అన్నీ కూడా రేపు మళ్ళీ నేను మీతో కలుస్తాను మనం మాట్లాడదాంలే అని చెప్పి పంపించేయండి అంతే. ఈ పనే చెప్పాలి. ఏమండి మీటింగ్ అయిపోయిన వెంటనే సార్ ఎప్పుడు జాయిన్ అవుతారు మీరు? ఇలా అడుగుతారు కొంతమంది. మేడం మీరు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? మీ డబ్బులు రెడీగా ఉన్నాయా? ఇచ్చేస్తారా? సార్ రెడీగా ఉన్నారు. ఇక్కడే ఎంటర్ చేసేస్తారు. ఏందా ఆతృత? ఏంది ఆతృత? అదా కాదండి. అంటే అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారని నేను చెప్పేదండి. అలా చేయకుండా ఉన్నంటే యూ ఆర్ గుడ్ నో డౌట్. బట్ అలా ఆతృత ఏంటంటే మనకున్న ఆ ఎంతూజియాజం అలా ఓపెన్ అయిపోతా ఉంటది కొంతమందికి. అది రాంగ్ అనట్లేదు, తప్పు అని అంతకంటే అనట్లా. బట్ మనం చేయాల్సిన పనులు అయి కాదు. చేయాల్సిన పని ఇట్లా అనమాట. కొంచెం డిగ్నిఫైడ్‌గా బిహేవ్ చేయండి. రాయల్‌గా డీల్ చేయండి. చక్కగా వాళ్ళకి హెల్తీగా వాళ్ళని ఎన్రోల్ చేసే విధంగా సిస్టమ్ అనమాట ఇది. అయిపోయిన తర్వాత వెళ్ళిపోనివ్వండి. ఒకవేళ వాళ్ళకి వాళ్ళు ఇంట్రెస్ట్‌గా ఇదేంటి, అదేంటి అడిగితే మాత్రం 100% చెప్పండి. ఈ తర్వాత చెప్తానులే నీకు అర్థం కాదులే అట్లా అనకండి మళ్ళా. ఏమండి వాళ్ళకి వాళ్ళు ఇంట్రెస్ట్‌గా అడిగితే మాత్రం క్లారిటీ ఇవ్వండి. ఇఫ్ నాట్ అప్పటి వరకు కొంచెం అంతా వాడి వేడిగా అయిపోయి ఉంటుంది కాబట్టి ఈజీగా పంపించేయండి. లాస్ట్‌లో ఒక మాట చెప్పండి. మిమ్మల్ని నేను కలుస్తా రేపే. కలిసిన తర్వాత మళ్ళీ డీటెయిల్స్ మనం మాట్లాడదాం. ఇంకా దీంట్లో అప్డేట్స్ అన్నీ కూడా మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. సో, ఓకే బాబాయ్ మీరెళ్ళిరండి, సార్ మీరెళ్ళిరండి, మేడం మీరెళ్ళిరండి. ఇట్లా మనం చెప్పి వాడిని చక్కగా ఇంటికి పంపించేసేయాలి. దిస్ ఈజ్ ద ఎంటైర్ ప్రొసీజర్ ఇన్ ద ప్లాన్ ప్రజెంటేషన్ హాల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా చెయ్యాలే తప్ప, ఇలా కాకుండా మీరు ఏది చేసినా గానీ అది కరెక్ట్ కాదనమాట. అంటే యాస్ పర్ సిట్యుయేషన్ దాన్ని బట్టి కొంచెం ఫ్లక్చుయేట్ అవుతా ఉంటది. కొంచెం ప్రొసీజర్ అటు ఇటు. బట్ ప్యాటర్న్ మాత్రం ఇంచుమించుగా ఇదే రావాలి. ఇంకో చాలా ముఖ్యమైన విషయం. ఇది ఫిజికల్ క్లాస్ కాదు. ఆన్‌లైన్ క్లాస్. ఇప్పుడంతా కూడా ఫిజికల్ క్లాస్ గాదు వచ్చేది. అంతా కూడా ఆన్‌లైన్ క్లాస్. ఐదర్ జూమ్ ఆర్ గూగుల్ మీట్ ఇలా ఉన్నాయి గదా! ఈ క్లౌడ్ మీటింగ్స్ ఇలాంటి ఏ మీటింగ్స్‌కి మనం పిలిచినా గానీ, వాళ్ళెవరైతే మీటింగ్‌కొస్తున్నారో ఏవండీ చక్కగా వీడియో ఆన్ జేసుకోవటం అనేది కొంచెం బాగా నేర్పించండి మొదటి నుంచి. వాళ్ళకి నేర్పించే ముందు మీరు వీడియో ఆన్ జేసుకోండి. కొంతమంది వీళ్ళు బంద్ జేసుకొని వాళ్ళని ఆన్ జేసుకోమంటారు. అది సెట్ గాదు. తెలిసిపోద్ది. చిన్న లాజిక్ అది. అది గమనించలేరు. సో, మీరు వీడియో ఆన్ చేసుకోండి. వాళ్ళని కూడా వీడియో ఆన్ చేసుకోమని చెప్పండి. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి కూడా అటెండ్ అయినా గానీ, గూగుల్ మీట్‌లో చక్కగా సేమ్ అదే డిసిప్లిన్‌తో ఉండండి. ప్రతీది కూడా మీరు వినండి. మంచి పాయింట్ వచ్చినప్పుడు రాసుకోండి. ఈవెన్ అక్కడ కూడా ఇక్కడ ఫిజికల్ మీటింగ్‌లో కూడా మంచి పాయింట్ వచ్చినప్పుడు మీరు రాసుకోండి. అంతకుముందు రాసిన పాయింట్ అయినా సరే రాయండి సార్. రాయాలంతే. మీటింగ్ వినేటప్పుడు ముఖ్యమైన పాయింట్లు రాసుకోవటం అనేది ఒక గుడ్ లీడర్ క్వాలిటీ అండి. ఏ మీటింగ్ అయినా సరే వినేటప్పుడు మంచి పాయింట్ హైలైట్స్ వచ్చినప్పుడు, ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చినప్పుడు దీంట్లో రాసుకోవటం అనేది మీ యొక్క లీడర్‌షిప్ క్వాలిటీస్‌లో వన్ ఆఫ్ ది మెయిన్ క్వాలిటీ అనమాట. రాసుకోవాలండి 100%. ఇలా రాసుకోవాలి. ఈ విధంగా ఆన్‌లైన్ క్లాసులు కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూనే మీరు కూడా క్లాస్‌లో అటెండ్ అవ్వాలి. అక్కడ కూడా స్పీకర్ ఇయన్నీ చెప్తారు. అంతా కూడా ఉంటున్నారా లేదా చూసుకోండి. వాళ్ళతో కూడా మీరు కొంచెం కన్వీనియంట్‌గా ఉండండి. ఎందుకంటే ఆన్‌లైన్ క్లాస్‌లో మాక్సిమం మీరు అంత చేసేదంతా ఏమి ఉండదక్కడ. ఎందుకంటే మీరు మర్యాదలు చేయడానికి ఏముండదు. వాళ్ళకేదో సీట్ ఇవ్వడానికి ఏముండదు. ఎవరు ఇంటి దగ్గర వాళ్ళే ఉంటారు. ఎవరి మొబైల్‌లో వాళ్ళే అటెండ్ అవుతారు కాబట్టి అక్కడ పెద్ద ప్రాబ్లమ్ గాదు. బట్ మీరు చేయాల్సిందేంటంటే ఆన్‌లైన్ క్లాస్‌లో అటెండ్ అయిన ప్రతి లీడర్‌ని కూడా, ప్రతి వ్యక్తిని కూడా మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా వాళ్ళు ఉన్నారా? ఎప్పుడొచ్చారు? ఎప్పుడెళ్తున్నారు? అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అయితే బిఫోర్ దట్ ఏంటంటే ఆన్‌లైన్ క్లాస్‌లో ఉన్న ఇంకోటేంటంటే వాళ్ళని మీరు ప్రిపేర్ చేయాలి అడ్వాన్స్‌గా. అడ్వాన్స్‌గా ఎప్పుడైతే ఆ వ్యక్తిని ప్రిపేర్ చేస్తారో, ఇక ఆన్‌లైన్ క్లాస్‌లో ఎస్ ఇలా జరగబోతుంది. దాంట్లో ఈ విధంగా ఉండబోతుంది. సో, మీరిలా రండి. ఎండింగ్ వరకు మీరు ఈ విధంగా ఉండండి. అది మొత్తం అంతా విన్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. ఏమైనా ఉంటే మళ్ళీ నాకు కాల్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. అట్లా మనం కొంచెం డీల్ చేయొచ్చు. ఇదంతా ఎప్పుడైతే మీరు ప్రిపేర్డ్‌గా మీరు పెట్టారో, ఆ వ్యక్తి వచ్చి లాస్ట్ వరకు అలా ఉంటారంతే. ఒకసారి మీటింగ్ రండి అంటే మీటింగ్‌కొస్తారు. ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు వెళ్ళిపోతారప్పుడు. ఆడు ఫస్ట్ లాస్ట్ అంటే బిగినింగ్, ఎండింగ్ కూడా వాళ్ళకొక కంక్లూజన్ ఇవ్వాలి. ఒక 1 అవర్ ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగా దాని మీద దృష్టి పెట్టండి. ఆ మీటింగ్ క్లాస్‌కి అటెండ్ అయినప్పుడు ఏదైనా రూమ్‌లోకెళ్ళి మీరు అటెండ్ అవ్వండి. వీలైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అటెండ్ అవ్వండి. పిల్లల్ని గట్టా చుట్టుపక్కల పెట్టుకొని మీరు అటెండ్ అవ్వకండి. డోర్ లాకేసుకోండి. ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. ఇలా చిన్న చిన్నవి చెప్పాలి. వాళ్ళకి తెలీదండి ఇవన్నీ. మీకు తెలుసు కదా! ఇవన్నీ మీరు చెప్పి వాళ్ళు గాని అలవాటు చేసి ఆన్‌లైన్ క్లాస్‌కి అటెండ్ చేపించడం అలవాటు చేశారు అంటే ఆటోమేటిక్‌గా బయట డిస్టర్బెన్స్ రాదు. మాక్సిమం కాన్సంట్రేట్ చేయగలుగుతారు. ఏమైనా డౌట్ ఉంటే మీరు మళ్ళీ వెళ్లి వాళ్ళని
వాళ్ళకేమైనా డౌట్లు ఉంటే క్లారిఫై చేసి, విజన్ క్లియర్ చేసి వాళ్ళని ఎన్రోల్ చేయగలుగుతాం. సో, ఇదండి ప్రొసీజర్. దీంట్లో ఉన్న ప్రాసెస్. దిస్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ మై పర్సెప్షన్ ఓన్లీ. ఇంకా ఇది కాదండి, ఇది అంటే ఇది కాదు అనడానికైతే వాస్తవానికి ఏం లేదండి. చెప్తున్నా కదా! చాలా సార్లు చెప్పా. 18 ఇయర్స్ స్పాన్‌లో ఒక ఎంఎల్ఎం హిస్టరీలో నేను ఒక ప్రాక్టికల్‌గా చూసిన ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నా. ఇఫ్ నాట్ అది కాదనమాట. అంటే ఇలా చేయని వాళ్ళు చాలామంది ఫెయిల్యూర్స్ ఉన్నారు. అది నా బాధ. ఇలా ట్రాక్ ఫాలో కాకుండా, సిస్టమ్ ఫాలో కాకుండా, విధానం ఫాలో కాకుండా, మేము ఫెయిల్ అయ్యాము, చాలా 100 కంపెనీలు చేసాము, 150 కంపెనీలు చేసాము అనే కేటగిరీలో ఉండిపోయారు చాలామంది. వై బికాజ్ ఇదనమాట. ఇలాంటి చిన్న చిన్న ఫాల్ట్స్, చిన్న చిన్న మైనస్‌లు. నా టీమ్ లీడర్ నా మాట వినట్లేదండి. నా టీమ్ వాడు నన్ను లెక్క చేయట్లేదండి. నేను ఫోన్ చేస్తే తీయడండి. ఇలాంటి సమస్యలు ఎందుకొస్తున్నాయో తెలుసా? మీ యొక్క డీలింగ్ ఫౌండేషన్ నుంచి కూడా వాళ్ళ మీద ఉండే కేర్‌నెస్, వాళ్ళ మీద ఉండే ఒక ఎఫర్ట్ ఎలా పెడుతున్నారో, ఎలా సర్విస్ మోడ్‌లో ఎలా ఉంటున్నారో, ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా కాలిక్యులేట్ అవుతాయి. దీంట్లో ఏదైనా మైనస్ కొట్టిందంటే వాళ్ళు మీరు మాట లెక్క చేయరింక. మీకు అర్థమవుతుందండి. సో, దీన్ని ఫస్ట్ నుంచి కూడా మీరు మెయింటైన్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇదంతా కూడా ఈ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ క్లాస్‌లో ఈ ప్రెజెంటేషన్‌కి ఎలా ప్రెజెంట్ చేయించాలి, అక్కడ మీరు నడుచుకునే విధానం, అక్కడ ఏ విధంగా డీల్ చేయాలి, ఏ విధంగా వాళ్ళతో మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అన్నీ కూడా ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరిగింది. ఐ విష్ యూ గుడ్ లక్. థాంక్ యూ సో మచ్.